హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింహ బ్లాగ్స్. ఇవాళ నేను ఉత్తప్ప చేస్తున్నాను. దోశ బ్యాటర్తో ఎలా చేస్తానో చూడండి. ముందుగా స్టవ్ వెలిగించి పెంకు పెట్టుకున్నాను. అలాగే దోశ బ్యాటర్ని ఈ విధంగా ఇట్లా ఇంత పూర్తి పెట్టుకోవాలి పిండి అనేది. ఇప్పుడు వీటిలోకి ఉత్తప్పలకి మిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర కూడా చిన్న తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో ఎలా చూపిస్తాను, ఎలా చేయాలనేది. దోశ బ్యాటర్ని ఇట్లా వేసుకోవాలి. రఫ్ ఇట్లా స్ప్రెడ్ చేయకుండా ఇలాగే స్పూన్తో 3 స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు వీటి మీద మనం కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ వేద్దాము ఒకటొకటి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసాను, తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు వేసాను. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. క్యారెట్ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. చూడండి, కొత్తిమీర వేసాను. కలర్ఫుల్గా బాగుంది కదండి. ఇది కొంచెం కాలాలండి కింద. ఈ విధంగా కాలంగానే తీసేసుకొని తినడమేనండి. నేను ఉత్తప్ప మీద ఆయిల్ కూడా వేసుకోలేదండి. ఒక 2 మినిట్స్ ఇట్లాగే వదిలేస్తే ఈ ఉల్లిపాయలు అవన్నీ కొంచెం మగ్గుతాయి. ఆయిల్ వేసుకోకుండా చేసుకోవాలి. ఇది బాగుంటుంది టేస్ట్. ఆయిల్ వేస్తే అంత హెల్దీ మంచిది కాదు కాబట్టి నేను ఆయిల్ వేయట్లేదు. ఇప్పుడు ఇదే దోశ బ్యాటర్తో నేను ఎగ్ దోశ వేస్తాను. ఎలా వేస్తానో చూడండి నా స్టైల్లో. ఈ దోశ బ్యాటర్ని పెంకు మీద వేసుకొని దోశలాగా వెడల్పు వేసుకోవాలి. చూడండి, దోశ బ్యాటర్ వేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నాను పెంకు మొత్తము. ఇప్పుడు ఇది కొంచెం కాలిన తర్వాత స్టవ్ మీడియం పెట్టుకోండి. ఇట్లా కాలిన తర్వాత మనము ఎగ్ మిశ్రమం కలిపి పెట్టుకున్నాను ఆల్రెడీ. చూడండి, ఎగ్ మిశ్రమం కలిపి పెట్టుకున్నాను. ఇది ఇప్పుడు దోశ కాలింది, దానిపైన వేసుకున్నాము. దోశ పైన ఇట్లా వేసుకున్నాను కదా ఎగ్ మిశ్రమం అనేది. ఇది మొత్తం ఇట్లా దోశ మొత్తం ఇట్లా వెడల్పుగా చేసేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి దోశ మొత్తము. ఇప్పుడు ఎగ్ మిశ్రమం అనేది ఇట్లా దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి దీనిపైన, ఎగ్దైనా ఆయిల్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఆయిల్ వేసినాం కదా, అది ఉడకాలి. ఉడికితే ఎగ్ కూడా ఉడికిపోతుంది, అంత లోపల టేస్ట్ బాగుంటుంది. మనం ఆయిల్ వేసింది కూడా మనకు ఆయిల్ వేసినట్టు అనిపించదు. మరీ ఎక్కువ వేసుకోవద్దు ఆయిల్, మీడియం కొంచెం వేసుకోవాలి, బాగుంటుంది. ఎక్కువ వేసుకుంటే ఆయిల్ అనిపిస్తుంది కాబట్టి టేస్ట్ ఉంటుంది. అందుకని మీరు ఆయిల్ లైట్గా వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇట్లా సగంకి మడుపుకోవాలండి. ఇలా మంచిగా కాల్చుకున్న తర్వాత ఇట్లా మడుపుకొని ఇట్లా మంచిగా ఒత్తుకుంటే టేస్ట్ అనే ఆయిల్ అన్ని ఎగ్ అంతా మంచిగా ఉడుకుతుంది. ఇంకా బాగా ఉడుకుతుంది, టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఇప్పుడు ఒక సైడ్ వేసాం కదా, ఇప్పుడు రెండో సైడ్ కూడా అలాగే వేసుకోవాలి. అలాగే వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము. ఇంతేనండి ఎగ్ దోశ. ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక ఉత్తప్ప వేస్తున్నాను. ఈ స్పూన్తో 3 స్పూన్లు వేసుకోవాలి. ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలానే వేసుకోవాలి, స్ప్రెడ్ చేసుకోవద్దు. ఇప్పుడే ఇలా వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇంకెక్కువ స్ప్రెడ్ చేస్తే ఉత్తప్ప టేస్ట్ పోతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ఒకటొకటి. చూడండి, కలర్ఫుల్గా బాగుంది. ఇలాగే మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే ఎగ్ దోశ కూడా ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి. ఎగ్ మిశ్రమంలో ఏమేమి కలిపానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే ఇది చేయండి. ఎలా ఉంది, ఎట్లా చేస్తాను అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. అందుకని లైక్ కంపల్సరీ చేయాలని కోరుకుంటున్నాను. బాయ్ అండి. ఇంతేనండి, బాయ్.